రైట్ మిత్రులారా, మనకి ఇక 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన యొక్క లెసన్ సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు. సంచార జీవనం నుండి యొక్క స్థిర జీవనం వరకు. సో అంటే ఆహారాన్ని సేకరించే స్థాయి నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి స్థాయికి ఈ యొక్క ఆది మానవుడు ఎలా చేరుకున్నాడు అనేటటువంటిది టాపిక్ అన్నట్టు ఇది. సో మరి ఇది తెలియాలంటే మనకి ఇచ్చినటువంటి న్యూ టెక్స్ట్ బుక్లో ఒక ముఖ్యమైన విషయం తెలియాలి. ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్లో ఏముంది? ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. ఈ క్లాస్ నేను అప్పుడు అంతకుముందు మన అక్షరం ఎడ్యుకేషన్లో గత ఒక 5-6 సంవత్సరాల క్రితమే మన పాత డిఎస్సి అప్పుడే నేను ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి అనే లెసన్లో ప్రాచీన మధ్య నవీన శిలాయుగాలను పెట్టి లెసన్ స్టార్ట్ చేశాను. మీరు ఒకసారి గత ఆ వీడియోస్లో చూసుంటే. సో మరి ఈ లెసన్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి ఆ టేబుల్లో ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఏంటిది అది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియాలి. ఏమిటయ్యా అంటే మన యొక్క పురావస్తు చరిత్రకారులు, ఆర్కియాలజిస్ట్, ఈ యొక్క చారిత్రక యుగాన్ని, పురావస్తు చరిత్రకారులు అంటే ఏంది? మనకు త్రవ్వకాలలో భాగంగా బయటపడినటువంటి వస్తువులు కానీ, శిలాజాలు కావచ్చు, కాయిన్స్ నాణెములు కావచ్చు, కుండ పెంకులు కావచ్చు, అస్థిపంజరాలు కావచ్చు, స్మారకమైన భవనాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అలా త్రవ్వకాలలో బయలుపడినటువంటి అంశాల మీద పరిశీలన చేసి పరిశోధించి వాస్తవమైనటువంటి విషయాన్ని చేరవేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో దే ఆర్ ఆల్ కాల్డ్ ఆర్కియాలజిస్ట్. అంటే వాళ్ళనే పురావస్తు శాస్త్రవేత్తలు, పురావస్తు చరిత్రకారులు అని చెప్పేసి అంటాం. అటువంటి పురావస్తు చరిత్రకారులు ఏం చేశారు? ముఖ్యంగా ఈ యొక్క భూమి మీద మానవుడి యొక్క జీవన విధానం అనేది ఎలా కొనసాగింది, ఈ ఆది మానవుడు అనేటటువంటి వాడు తన జీవన విధానాన్ని ఎలా కొనసాగించాడు అంటే మనకు అప్పుడేం తెలియాలి? ఈ మానవుడు అనేవాడు డైరెక్ట్ ఆవిర్భవించాడా? లేదు. ఫస్ట్ మనకు లార్వా సముద్రం నీటిలో ఆవిర్భవించింది, ప్లాజిలెట్టా అది సముద్రం నీటిలోనే, వృక్షాలు, జంతువులో కోతి నుండి చివరగా మానవుడు ఆవిర్భవించాడు. మరి కోతి నుండి ఆవిర్భవించిన మానవుడు అదే జంతు లక్షణాలను కలిగి ఉంటూ ఇంత అమోఘమైనటువంటి అభివృద్ధిని ఎలా సాధించగలిగాడు? అతడు ఈ యొక్క అభివృద్ధి సాధించడానికి ఈ యొక్క ఏ విధమైనటువంటి కారకాలు అతడికి ఉపయోగపడ్డాయి అనేటటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఈ పురావస్తు చరిత్రకారులు ఏం చేశారయ్యా అంటే స్పష్టమైనటువంటి మానవుడి యొక్క చరిత్ర అధ్యయనానికి అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క లిపి, భాష, వస్తువులు అన్నీ కూడా సమృద్ధిగా లభించే ఈ చారిత్రక యుగం మీద పరిశోధన చేసి ఈ చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా విభజించారు. ఎన్ని భాగాలు? 3 భాగాలుగా విభజించారు. అవి ఏమిటి? ఒకటి శిలాయుగము, 2 ఇనుప యుగము, అలాగే 3వది ఇక్కడ లోహయుగము, అలాగే 3వది ఇనుప యుగము అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా విభజించారు. ఈ 3 భాగాల్లో ఆది మానవుని యొక్క సమగ్రమైన చరిత్రను అధ్యయనం చేసుకోవడానికి పరిపూర్ణంగా సమాచారాన్ని అందించేటటువంటి ఈ శిలాయుగాన్ని మరలా 3 భాగాలుగా విభజించారు. ఎన్ని భాగాలు? 3 భాగాలు. అవే ఒకటి ప్రాచీన శిలాయుగము, 2 మధ్య శిలాయుగము, 3వది నవీన శిలాయుగము. 1 ప్రాచీన శిలాయుగము, 2 మధ్య శిలాయుగము, 3వది నవీన. చారిత్రక యుగాన్ని 3 భాగాలు విభజించారు. శిలాయుగం, లోహయుగం, ఇనుప యుగం. మరి ఈ శిలాయుగంలో మానవుడు మొట్టమొదటిగా అన్ని రాళ్ళనే ఉపయోగించాడు. సో అందులో మనకు ముఖ్యంగా ఈ యొక్క లోహయుగం ఏదైతే ఉందో, లోహయుగంలో మానవుడు లోహాలను కనుక్కున్నాడు. అందులో మొట్టమొదటిగా కనుక్కున్న లోహం రాగితో పాటు నెమ్మదిగా బంగారాన్ని ఉపయోగించాడు, వెండిని ఉపయోగించాడు, తగరాన్ని ఉపయోగించాడు, సీసాన్ని ఉపయోగించాడు.
ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఏకలోహాలు. వీటితో పాటు ముఖ్యంగా తర్వాత మిశ్రమ లోహం అంటే కంచు లేదా కాంస్యాన్ని ఉపయోగించాడు. కంచు లేదా కాంస్యం అంటే ఇది ఏకలోహం కాదు, ఇది రెండు లోహాల కలయిక. ఇట్స్ ఏ మిక్స్డ్ మెటల్ ఆఫ్ టూ ఇండివిజువల్ మెటల్. ద ఫస్ట్ వన్ కాపర్ అండ్ ద సెకండ్ వన్ టిన్. దట్స్ కాల్డ్ బ్రాంచ్. సో ఇక్కడ మనకు ఇక్కడ ఈ యొక్క కంచు లేదా కాంస్యం అనేది రాగి మరియు ఈ తగరం అనేటటువంటి రెండు లోహాల యొక్క మిశ్రమం కంచు. ఈ లోహయుగంలో ఇవన్నీ కూడా వాడాడు. మొట్టమొదట వాడింది రాగి, తర్వాత మిశ్రమ లోహంగా ఉపయోగించుకుంది కంచు లేదా కాంస్యం. ఇక ఇనుప యుగం అంటే తర్వాత 1000 సంవత్సరంలో దీన్ని కనుగొని ఇక అప్పటి నుంచి నేటి వరకు ఈ ఇనుమునే ఉపయోగిస్తున్నారు. ఇది మలివేద కాలపు ఆర్యుల కాలంలో కనుగొనబడ్డది. భారతదేశంలో ఈ యొక్క ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న గాంధార ప్రాంతంలో ఈ ఇనుమును కనుక్కున్నారు. సో ఇది ఇప్పుడు మనకు కావాల్సింది ఈ మూడిట్లో ఏంటంటే ఆది మానవుని చరిత్రను అధ్యయనం చేయడానికి అత్యంత ఉపయోగకరమైన కేవలం రాతి పనిముట్లనే ఉపయోగించి వాడుకున్న ఈ యొక్క శిలాయుగము. దాన్నే ఏం చేశారు, 3 భాగాలుగా విభజించారు. 1 ప్రాచీన శిలాయుగం, 2 మధ్య శిలాయుగం, 3 నవీన శిలాయుగము. అదే మనకు కొత్త టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఒక డబ్బాలో ఇచ్చారు. దాన్ని ఏం చేద్దాం, మనము ఇచ్చిన ఆ మ్యాటర్ని మనము ఈ యొక్క ఒక్కొక్క శిలాయుగానికి అన్వయించుకుందాం. మరి ఇందులో మనకు ముఖ్యంగా ఫస్ట్ది ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సమాచారం అనేది చూద్దాం. మనం క్లియర్గా గుర్తుంచుకుంటే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ లెసన్ అనేటటువంటిది మనకు సోది లేకుండా కంప్లీట్ అనేటటువంటిది అవుతుంది మిత్రులారా. సో ఇక్కడ ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. రైట్. ఇక్కడ మనకు ఫస్ట్ది ఏమని చెప్పాను, ఇక్కడ ఒక వెంకట ఇక్కడ కూర్చే దీన్ని ఇది వేసుకుంటా. ఇక్కడ మనకు కంటిన్యూ చేయి. ఇక్కడ మనకు మెయిన్ ముఖ్యంగా ఫస్ట్ ఏమని చెప్పాలనుకున్నాను, ప్రాచీన శిలాయుగం అన్నాను, మధ్య శిలాయుగం అన్నాను, నవీన శిలాయుగం అన్నాను. మరి ఇందులో ఫస్ట్ది ఈ యొక్క ప్రాచీన శిలాయుగము అనేటటువంటిది చూద్దాం. మనకిచ్చినటువంటి న్యూ టెక్స్ట్ బుక్ అకార్డింగ్ టు అవర్ న్యూ ఏపీ టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూస్తే ఇది 2.6 లక్షల సంవత్సరాల నుండి మొదలు పెడితే 10,000 BCE వరకు కొనసాగింది. క్రీస్తు పూర్వం 2.6 లక్షల సంవత్సరాల నుంచి మొదలై క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు వర్ధిల్లినటువంటిది ఈ ప్రాచీన శిలాయుగం. మరి దీన్ని మనము పాలియోలిథిక్ ఏజ్ అని చెప్పేసి అంటాం. పాలియోలిథిక్ ఏజ్. పాలియో అంటే ఇక్కడ పాత, లిథిక్ అంటే ఇక్కడ శిల అని అర్థం. అంటే పురాతనమైన పెద్ద పెద్ద బండరాళ్ళనే ఆయుధాలుగా మలుచుకొని, ఆయుధ పరికరాలుగా మలుచుకొని అన్నిటికీ రాతి మీద ఆధారపడినటువంటి యుగం లేదా కాలం. మరి ఈ యొక్క కాలంలో వాతావరణ ఉష్ణోగ్రత -10 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే పైనుంచి వర్షపు నీరు కింద పడేలోపు అది మంచు గడ్డగా మారేంత చలిలో ఈ యొక్క ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు నివసించాడు. దానివల్ల అతడు శరీరపరంగా కానీ మానసిక పరంగా, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి ఆ యొక్క అభివృద్ధిని ఆయన పొందలేదు. జంతువు నుంచి ఆవిర్భవించిన మానవుడు అదే జంతు లక్షణాలను కలిగి ఉండడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటిది, జంతువులు ఆహారం కోసము ఒక చోటు నుంచి మరొక చోటుకి ఎలా వెళ్తారో అలాగా ఇతడు కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకి ఎప్పుడూ కూడా నిత్యం సంచార జీవనాన్ని కొనసాగించడం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటిది అది? ఈ యొక్క ఆది మానవుడు సంచార జీవనాన్ని ఏ యుగంలో కొనసాగించాడు అంటే ప్రాచీన శిలాయుగంలో కొనసాగించాడు. గుంపులుగా ఎటుపోయినా కూడా గుంపులుగా ఒక సమూహంగా కలిసి ఉండేటటువంటి ఒక అనాగరిక సంచార జీవనాన్ని ఈ ప్రాచీన శిలాయుగ మానవుడు ఈ యొక్క గడిపాడు. అందుకనే ఈ ప్రాచీన శిలాయుగం నాటి మానవులని అక్కడ ముఖ్యంగా సంచార జీవులు అంటాం. మరి వీళ్ళు
ప్రధానంగా అలా చేయడానికి కారణం ఏంటి అంటే ఈ ప్రాచీన శిలాయుగంలో ప్రధానంగా వృత్తి ఏమిటంటే వేట ఆహార సేకరణ. వేట ఆహార సేకరణ, జంతువులను వేటాడడం, వాటిని చంపడం, వాటి పచ్చి మాంసాన్ని భుజించడం, మిగిలి ఉన్నటువంటి ఆ యొక్క మాంసాన్ని భద్రపరుచుకొని దాన్ని మరి కొద్ది రోజులకు దాన్ని మరలా వారి యొక్క ఆకలి తీర్చుకోవడానికి వారు నివసించే స్థావరాల్లో దాన్ని పదిలంగా భద్రపరుచుకోవడం అనేటటువంటిది జరిగేది. అంటే ఈ కాలం నాటి మానవుని యొక్క ప్రధాన వృత్తి వేట మరియు ఆహార సేకరణ. వేట మరియు ఆహార సేకరణ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం గుర్తుపెట్టుకొని మనము ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వేట ఆహార సేకరణ కాబట్టే సంచార జీవనాన్ని కొనసాగించాడు, గుంపులు గుంపులుగా సామూహిక సమూహ జీవనాన్ని కొనసాగించాడు, పచ్చి మాంసాన్ని భుజించాడు, ఒక చోటు నుంచి మరొక చోటుకు నిత్యం సంచారాన్ని కొనసాగించాడు. ముఖ్యమైన పురాతనమైనటువంటి అతి పెద్ద పెద్ద బండరాళ్లను తన ఆయుధ పరికరాలుగా వేటాడడానికి ఉపయోగించుకున్నాడు. జంతువులను చంపడానికి ఉపయోగించుకున్నాడు. జంతువుల మాంసాన్ని కొయ్యడానికి, జంతువుల చర్మాన్ని తీయడానికి, తీసిన ఆ చర్మాన్ని శుభ్రపరచడానికి, వీటన్నిటికీ ఈ ఆయుధ పరికరాలను, ఆ రాళ్ళని ఆయుధ పరికరాలుగా మార్చుకున్నాడు. అలాగే చనిపోయిన జంతువుల యొక్క ఎముకలతో కూడా ఆయుధ పరికరాలు మార్చుకొని వాటితోటే మళ్ళీ ఇతర జంతువుల్ని చంపి తన ఆకలిని తీర్చుకునే ప్రయత్నం కూడా చేశాడు ఈ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు. వేట లేనప్పుడు ఇదే అడవుల్లో దుంపలను, భూమి లోపల ఉన్న దుంపలను, ఆ యొక్క వేర్లను కూడా తీసి తన యొక్క ఆకలిని తీర్చుకోవడానికి కూడా ఈ యొక్క ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు తాను తయారు చేసుకున్న పెద్ద పెద్ద ఈ రాళ్లతో ఆయుధ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని తన యొక్క వేటను కొనసాగిస్తూ ఆహార సేకరణను ఆయన ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటిది జరిగింది, ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రాచీన శిలాయుగంలో. మరి ఈ ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఎస్పెషల్లీ నిత్యం కూడా ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్తూ ఉండేవాడని చెప్పాను. ఆ క్రమంలో భాగంగా మరి ఆయన శరీరం విశ్రాంతి కోరుకున్నప్పుడు ఎక్కడ నిద్రించేవాడు, దానికి ఆయన నివాస స్థావరాలుగా ఏం ఎంచుకున్నాడు అంటే ముఖ్యంగా చెట్ల తొర్రలు కానీ, కొండ గుహలు కానీ, అలాగే బొరియలు, వీటిని ఎంచుకున్నాడు. అయితే మనకిచ్చినటువంటి న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఈ యొక్క చెట్ల తొర్రలు, కొండ గుహలు, బొరియళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ మూడిటిని నివాస స్థావరాలుగా మలుచుకున్నాడు. బట్ ఈ మూడిటి కంటే ఎక్కువగా తనకు అనుకూలమైన నివాస స్థావరాలుగా వేటిని ఎంచుకున్నాడు. ఎక్కడ నివసించాడంటే కొండ గుహల్లో, ఈ యొక్క రాతి గుహల్లో నివసించడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఎందుకు గుహల్లోనే ఎక్కువగా నివసించాడు, ఎందుకు వాటినే తన నివాస స్థావరాలుగా మలుచుకున్నాడు అంటే తాను సేద తీరడానికి, క్రూర మృగాల నుండి తనను తాను రక్షించుకోవడానికి, తాను తయారు చేసుకున్న రాతి పనిముట్లు పరికరాలను భద్రపరుచుకోవడానికి, తాను సంపాదించుకున్న ఆహారాన్ని భద్రపరుచుకోవడానికి, పదిలపరుచుకోవడానికి ఈ యొక్క కొండ గుహల్ని తన నివాస స్థావరాలుగా వాటిని మలుచుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి అటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయా, పురావస్తు చరిత్రకారులు వేటినైనా గుర్తించారా అన్నప్పుడు వెంటనే మన న్యూ టెక్స్ట్ బుక్లో మనకు ఒకటి ఎంపడే మీ మైండ్లో మెదలాలి. కర్నూలు జిల్లాలోని బెలూం గుహలు. ఇక్కడ వెంటనే మనము ఇది టెక్స్ట్ బుక్ ఎలా పడితే అలా చదివేది కాదు, ఇది గ్రూప్ 2 గ్రూప్ 1 ఇది సివిల్స్ కాదు, ఇది లైన్ టు లైన్ మనకు బుక్ ప్రకారంగా చదువుకోవాల్సిన ఇట్స్ ఏ టెక్నికల్. డిఎస్సి అంటేనే ఒక టెక్నికల్ ప్రాసెస్. సో కాబట్టి ఇక్కడ చూడండి, బెలూం గుహలు, అలాగే మనకు ముఖ్యంగా బేతంచెర్ల, ఇదే కర్నూలులో, మూడవది బనగానపల్లి, సో అలాగే నాలుగవది ముచ్చట్ల చింతమాను గవి గుహ అనేటటువంటివి ఇవి గుర్తు రావాలి. సో బెలూం గుహలు, బేతంచెర్ల, బనగానపల్లె,
ముచ్చట్ల చింతమాను గవిగుహ, ఇవి 4 కూడా మనకు ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న ముఖ్యమైన 4 ప్రాంతాలలో ఈ యొక్క పొందుపరచబడ్డటువంటి గుహలు. ఈ గుహలు ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుడికి సంబంధించిన ముఖ్యమైన నివాస స్థావరాలుగా పురావస్తు చరిత్రకారులు చెప్పారు. మరి ఇక్కడ ఏం దొరికాయి సార్, వేటి ఆధారంగా వాళ్ళు చెప్పారు అంటే, ఈ బెలుం గుహలను ముఖ్యంగా ఆది మానవుడి యొక్క అత్యంత ముఖ్యమైన నివాస స్థావరంగా చెప్తే, ఈ బేతంచెర్ల బనగానపల్లె ఏదైతే ఉందో ఈ 2 గుహలలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి గుహలలో, బయటపడ్డ గుహలలో ముఖ్యమైనటువంటివి ఇక్కడ పురాతనమైన రాతి పనిముట్లు, జంతువుల యొక్క అస్థిపంజరాలు, అలాగే జంతువుల యొక్క ఎముకలతో తయారు చేసిన పనిముట్లు, జంతువులతో అలాగే సూక్ష్మరాతి పరికరాలు, ఇవన్నీ కూడా ఈ గుహలలో గుర్తించారు. రాతి పనిముట్లు, పురాతనమైన పెద్ద రాతి పరికరాలు, జంతువుల యొక్క అస్థిపంజరాలు, జంతువుల యొక్క ఎముకలతో తయారు చేసిన పరికరాలు, అలాగే మనకు ఈ యొక్క మధ్యశిలాయుగానికి సంబంధించినవి కూడా సూక్ష్మరాతి పరికరాలు ఈ గుహలలో ఈ యొక్క పురావస్తు చరిత్రకారులు వీటిని అంటే మనకు వెతికి తీయడం అనేటటువంటిది జరిగింది. అంటే బేతంచెర్ల బనగానపల్లెలో ఎస్పెషల్లీ రాతి పనిముట్లు కానీ, అస్థిపంజరాలు కానీ, ఎముకలతో చేసినవి కానీ, సూక్ష్మరాతి పరికరాలు కానీ, ఇవన్నీ కూడా భారత ఉపఖండంలో ఈ రెండు ప్రాంతాలలో ఉన్న గుహలలో తప్ప మరెక్కడా దొరకని విధంగా, మరెక్కడా లేని విధంగా చాలా ఎక్కువ సంఖ్యలో ఈ బేతంచెర్ల కానీ బనగానపల్లె వద్ద ఉన్న ఈ రాతి గుహలలో ఈ పురావస్తు చరిత్రకారులు గుర్తించడం అనేది జరిగింది. ఏంటిని? ఎముకలతో తయారు చేసినవి, రాతితో తయారు చేసిన పరికరాలని ఎక్కువ సంఖ్యలో ఇక్కడ గుర్తించడం అనేటటువంటిది జరిగింది. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ముచ్చట్ల చింతమాను గవిగుహ వద్ద కేవలం ఎముకలతో తయారు చేసిన, అంటే కేవలం చనిపోయిన జంతువుల ఎముకలతో తయారు చేసిన పనిముట్లు మాత్రం వీరు ఇక్కడ భద్రపరుచుకోవడం అనేది జరిగింది. ఇక్కడ పురావస్తు చరిత్రకారులు వీటిని కనుగొనడం అనేది జరిగింది. ఈ పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైనటువంటి విషయం నాన్న, రైట్? మరి ఈ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు మరి అప్పుడు వస్త్రాలు లేవు, ఏం చేశాడు? చెట్ల ఆకులని, అలాగే కొమ్మలను, చెట్ల బెరడులను తన శరీరానికి రక్షణగా దుస్తుల వలె ధరించి తన సంచార జీవనాన్ని కొనసాగించడం అనేది జరిగింది ఈ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు. మరి అందులో భాగంగానే ముఖ్యంగా ఈ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడి యొక్క ఆది మానవుడి యొక్క ప్రధాన వృత్తి వేట, ఆహార సేకరణను నేటికి ఈ యొక్క మన కర్నూలు జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించిన నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులు, యానాదులు అనే ఆటవిక గిరిజన జాతుల వారు ఇదే వేట, ఆహార సేకరణను తన ప్రధాన వృత్తిగా చేసుకొని జీవనాన్ని కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఇది మీరు ఇక్కడ గమనించాల్సిన మన ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సమాచారం. ఓకేనా మిత్రులారా? రైట్. మరి ఇప్పుడు మనకు రెండోది ఏమిచ్చాడు అనేటటువంటిది మన బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ముఖ్యమైన విషయం. ఇక్కడ రెండోది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మధ్యశిలాయుగం అని చెప్పేసి మనం అనుకోవాలి. మరి ఏంటిది అది? దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాన్ని చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంది? రెండవది మధ్యశిలాయుగం. సో ఈ యొక్క మధ్యశిలాయుగం, ప్రాచీన శిలాయుగం అయిపోయిన తర్వాత మరి మధ్యశిలాయుగం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనకు 10,000 BC నుండి 8,000 BC వరకు, BCE. సో
బిఫోర్ కామన్ ఎరా అంటాము, బిఫోర్ కామన్ ఎరా. సో బిసిఈ అంటే మరి మధ్యశిలాయుగం. దీన్ని ఆంగ్లంలో మనము మెజోలిథిక్ ఏజ్ అని చెప్పేసి అంటాం. మరి మెజో అంటే మధ్య, లిథిక్ అంటే శిల అని అర్థం. మెజో అంటే మధ్య, లిథిక్ అంటే శిల అని చెప్పేసి అర్థం. మరి ఈ యొక్క మెజోలిథిక్ ఏజ్లో మనకు ప్రధానంగా కనపడేది ఏంటంటే వాతావరణ ఉష్ణోగ్రత. అంటే దాదాపు 12,000 సంవత్సరాలు, అంటే 12,000 సంవత్సరాల సందర్భంలో, ఆ క్రితం 12,000 సంవత్సరాల అప్పుడు మనకు వాతావరణంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు సంభవించాయి. ఆ సంభవించిన వాతావరణంలో అనూహ్యమైన పెను మార్పుల వలన వాతావరణంలో ఉష్ణోగ్రతలు అనేవి అకస్మాత్తుగా పెరిగాయి. అంటే -10 degrees నుంచి +10 degrees సెంటీగ్రేడ్. అంటే ఇక్కడ అర్థమైంది, వాతావరణంలో ఎప్పుడైతే పెను మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు పెరిగాయో అప్పటి వరకు చలిలో పూర్తిగా మంచు యుగంలో నివసించిన ఆది మానవుడి యొక్క శారీరక పెరుగుదలతో పాటు మానసిక పెరుగుదల పెరిగి ముఖ్యమైనటువంటి విచక్షణ జ్ఞాన పరిజ్ఞానం, తెలివితేటలు, ఆలోచన శక్తి అనేది రావడం అనేటటువంటిది జరిగింది ఈ మధ్యశిలాయుగంలో. మరి అందులో ప్రధానంగా ఈ యొక్క పెను మార్పులు సంభవించడం వల్ల, ఉష్ణోగ్రతలు పెరగడం వలన శారీరక మార్పుతో పాటు మానసిక మార్పులు కలిగి తెలివితేటలు రావడం వల్ల కొత్త కొత్త ఆవిష్కరణలు చేసుకొని తాను జంతువు నుంచి ఆవిర్భవించినటువంటి విషయాన్ని మర్చిపోయి జంతువు వేరు నేను వేరు అనేటటువంటి ఒక స్థాయికి ఈ యొక్క మానవుని తీసుకొచ్చిన యుగంగా చెప్తాము ఈ యొక్క దేనినంటే ఈ యొక్క మధ్యశిలాయుగాన్ని. మరి మధ్యశిలాయుగము మరి ముఖ్యంగా ఇందులో ఈ ఆది మానవుడు చేసిన నూతన సంస్కరణలు ఏమిటి అంటే, ఫస్ట్ మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది స్థిర నివాసము అనేటటువంటిది, అలాగే ఇక్కడ జంతువులను మచ్చిక చేసుకోవడం, అలాగే మనకి ఇక్కడ వ్యవసాయం అనేటటువంటిది, అలాగే మనకిక్కడ పశుపోషణ అనేటటువంటిది, అలాగే మనకు రాతి పరికరాలలో మార్పు అనేటటువంటిది, రాతి పరికరాలలో మార్పు, అలాగే మనకు ఇక్కడ చిత్రలేఖనం అనేటటువంటిది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. టెక్స్ట్ బుక్లు అక్కడక్కడ ఇచ్చినాయి, మనం మధ్యశిలాయుగం కిందకి తీసుకొచ్చి మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. స్థిర నివాసం, మచ్చిక, వ్యవసాయం, పశుపోషణ, రాతి పరికరాలలో మార్పు, చిత్రలేఖనం. ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఏ జీవనాన్ని కొనసాగించాడు అంటే సంచార జీవనాన్ని కొనసాగించాడు. సో మధ్యశిలాయుగంకి వచ్చేసరికి ఈ యొక్క శారీరక అభివృద్ధితో పాటు మానసిక పెరుగుదల రావడం వలన ఈ ఆలోచన శక్తి, విచక్షణ పరిజ్ఞానం, తెలివితేటలు అభివృద్ధి చెందుతూ ఉండడం వలన ఈ అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చాయి. అందులో ఒకటి స్థిర నివాసం. అంటే సంచార జీవనానికి స్వస్తి పలికి స్థిర జీవనాన్ని చెక్క, మట్టి, అలాగే రాళ్ళు, అలాగే మనకు రెల్లుగడ్డితో కప్పుకున్న గుడిసెల వంటి వాటిని ఒక చోట స్థిరంగా ఒక చోట నిర్మించుకొని అక్కడ స్థిర నివాసాన్ని కొనసాగించే ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది ఈ మధ్యశిలాయుగంలో. మరి ఈ మధ్యశిలాయుగంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాక అనేకమైనటువంటి జంతువులను వేటాడేయడానికి సంచార జీవనాన్ని కొనసాగించాడు. కానీ ఇక్కడ మధ్యశిలాయుగంకి వచ్చేసరికి సంచార జీవనానికి స్వస్తి పలికి స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని కొనసాగిస్తూ తానున్న నివాసం చోటునే అనేక రకాలైన జంతువులను మచ్చిక చేసుకొని వాటిలో కొన్నిటితో పూర్తి స్థాయిలో తాను వ్యవసాయ కార్యక్రమాలు, మరికొన్నిటిని తాను ఇంటి దగ్గర కాపలాగా ఉంచుకునే స్థాయికి వచ్చాడు ఈ యొక్క మానవుడు. మరి ఈ జంతువుల మచ్చికలో మనకు ముఖ్యంగా కుక్క కానీ, నక్క కానీ, మేక కానీ, గొర్రె కానీ, అలాగే గుర్రం కావచ్చు, గాడిదలు కావచ్చు, అలాగే మనకు ఎద్దులు కావచ్చు, అలాగే కోడి, పిల్లి కావచ్చు, అలాగే మనకు ముఖ్యంగా పంది, రకరకాల వగైరా వగైరా వగైరా, కుక్క, నక్క, మేకలు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, ఎద్దులు, కోళ్ళు, కోడిపుంజులు, పిల్లులు, పందులు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈయన ముఖ్యమైనటువంటి ఇన్ని రకాల జంతువులు మచ్చిక చేసుకున్నాడు.
ఇన్ని రకాలమైన జంతువుల్లో ఎక్కువగా ఏ జంతువును మచ్చిక చేసుకున్నాడంటే కుక్క అనే జంతువును మచ్చిక చేసుకున్నాడు. మరి ఇందులో ప్రధానంగా బలమైన జంతువుల్లో ఎద్దులు, గాడిదలు ఈ రెండింటిని ఉపయోగించి దాదాపు 12,000 సంవత్సరాల క్రితమే ఈ వాతావరణంలో సంభవించిన పెరు మార్పుల వలన ఆలోచన శక్తిని పెంచుకున్న, తెలివితేటలను పెంచుకున్న ఈ యొక్క మధ్యశిలాయుగం నాటి మానవుడు వ్యవసాయాన్ని మొట్టమొదటిసారిగా చేయడం ప్రారంభించాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క మధ్యశిలాయుగం నాటి మానవుడు. మరి ఈ వ్యవసాయాన్ని గాడిదలు, ఎద్దులతో సహా భూమిని దున్ని, అంటే పొలాన్ని దున్ని వివిధ రకాలైనటువంటి ఆహార ధాన్యాలను పండించాడు పూర్తి స్థాయిలో. అందులో మనకు గోధుమలు ఉన్నాయి, బార్లీ ఉంది, అలాగే మనకు వరి ఉంది, మనకు ముఖ్యంగా పప్పు ధాన్యాలు ఉన్నాయి, మనకు శనగలు ఉన్నాయి, అలాగే మునగ, వివిధ రకాల పళ్ళు, కూరగాయలు, ఇలాంటి మొత్తం కూడా పంటలు ఈ మధ్యశిలాయుగం నాటి మానవుడు దాదాపు 12,000 సంవత్సరాల క్రితమే వీటిని వ్యవసాయం చేసి వివిధ రకాల పంటలు పండించుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ యొక్క పశుపోషణ కూడా పూర్తి స్థాయిలో ఈ మధ్యశిలాయుగంలోనే ప్రారంభం చేసుకున్నాడు. పశువులను ఒక చోట నిలవరించి కంచె వేసి పూర్తి స్థాయిలో పశుపోషణ చేశాడు అనడానికి పురావస్తు చరిత్రకారులు ఈ బూడిద దిబ్బల రూపంలో ఈ యొక్క మధ్యశిలాయుగంలో పశుపోషణ ప్రారంభమైంది. 5,000 BCకి వచ్చేసరికి, నవీన శిలాయుగంకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో పశుపోషణ అభివృద్ధి చెందింది అని ఈ బూడిద దిబ్బల రూపంలో గుర్తించారు. అవి కూడా ఎక్కువగా మన యొక్క కర్నూలు, అనంతపురం 2 జిల్లాలలో ఈ బూడిద దిబ్బలు బయటపడ్డాయి. ఈ బూడిద దిబ్బలు పశుపోషణ జరిగింది అనడానికి సాక్ష్యాధారంగా నిలవడం జరిగింది. అలాగే రాతి పరికరాలలో మార్పు, అంటే ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఆయన పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. జంతువు నుంచి ఆవిర్భవించిన మానవుడు అదే జంతు లక్షణాలను కలిగి ఉండడం వలన, కానీ మధ్యశిలాయుగంకి వచ్చేసరికి ఆలోచన శక్తి, విచక్షణ పరిజ్ఞానం, తెలివితేటలు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. తద్వారా ఏమైంది, ఇక్కడ పూర్తి స్థాయిలో తాను పదులెక్కువ బరువు తక్కువగా ఉండాలి అనే కాన్సెప్టుతో ఈ యొక్క చేతితో పట్టుకునేందుకు సులువుగా ఈరోజు మనం ఉపయోగిస్తున్న కత్తి, గొడ్డలి, గడ్డపార, కొడవలి, ఈ యొక్క సుత్తి, అంటే ఇటువంటి పరికరాలు ఏవి మనం ఉపయోగిస్తున్నామో చిన్నవిగా చేసుకొని, అటువంటి పరికరాలను చాలా చిన్నవిగా చేసుకొని ఉపయోగించాడు ఈ యొక్క మధ్యశిలాయుగం నాటి మానవుడు. అందులో ముఖ్యంగా త్రిభుజాకారం కానీ, చతుర్భుజాకారం కానీ, ఈ అర్ధచంద్రాకారం వంటి కొలతలతో అత్యంత సూక్ష్మంగా చేసుకొని పిలవడం వలన ఈ యొక్క యుగాన్ని సూక్ష్మరాతి శిలాయుగం అని చెప్పేసి పిలవడం జరిగింది. మధ్యశిలాయుగాన్ని సూక్ష్మరాతి శిలాయుగం అని పిలవడం జరిగింది. ఎందుకంటే పరికరాలను అతి చిన్నవిగా చేసుకోవడం వల్ల. మరి మన న్యూ టెక్స్ట్ బుక్లో సూక్ష్మరాతి శిలాయుగానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయని రేపు మేము క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? వెంటనే మన న్యూ టెక్స్ట్ బుక్లో ఒక పిక్చర్ అనేది మీకు గుర్తు రావాలి. ఏమిటయ్యా అంటే మధ్యప్రదేశ్లోని నాంద్ర అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ నాంద్ర అనే ప్రాంతంలో మధ్యశిలాయుగానికి సంబంధించిన మానవుడు తయారు చేసుకున్న సూక్ష్మరాతి పరికరాలు అనేటటువంటివి ఈ యొక్క ఎక్కువ సంఖ్యలో బయలుపడ్డాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక మనకు ఇందులో మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి సమాచారంలో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెయింటింగ్స్, అంటే మనకు చిత్రలేఖనం. యాక్చువల్గా ప్రాచీన శిలాయుగం, అలాగే మధ్యశిలాయుగం, అలాగే నవీన శిలాయుగాలు, ఈ 3 యుగాలలో మనకు పెయింటింగ్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. ఈ చిత్రలేఖనం ప్రారంభమైంది ఎక్కడ అంటే ఈ యొక్క మధ్యశిలాయుగం నాటి మానవుడు తాను నివసించేటటువంటి కొండ గుహలు, అంటే ఆ రాతి స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ రాతి స్థావరాల గోడలపై అనేక రకాల చిత్రాలను తన యొక్క రాతి పరికరాల సాయంతో చెక్కడం జరిగింది. చెక్కి ఏం చేశాడు, వాటికి ముఖ్యంగా వివిధ రకాల రంగులు అద్దాడు. అప్పుడు కలర్స్ ఉన్నాయా? మరి లేవు. అప్పుడు మన పెయింటింగ్ అంటే రంగు వేయడానికి బ్రషెస్ ఉన్నాయా? లేదు. అయినా సరే వాటిని ఎలా వేయగలిగాడు?
ఆ బొమ్మలు ఎలా చెక్కగలిగాడు, చెక్కిన ఆ బొమ్మలకు రంగులు ఎలా అద్దగలిగాడు, ఇవన్నీ కూడా మనకు పురావస్తు చరిత్రకారులు గుర్తుంచుకొని మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే వీరు ముఖ్యంగా ఎరుపు కానీ తెలుపు ఏవైతే ఉన్నాయో ఈ ఎరుపు తెలుపు అనేటటువంటి రంగు రాళ్లను ఉపయోగించాడు రంగును తయారు చేయడానికి. వీటిని ఏమని పిలిచారు అంటే స్టియటైట్ అని చెప్పేసి పిలవడం జరిగింది. స్టియటైట్. సో ఎరుపు తెలుపు అనేటటువంటి రెండు రంగు రాళ్ళని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఈ రెండు రంగు రాళ్ళు స్టియటైట్ ఏదైతే ఉన్నాయో ఈ స్టియటైట్ అనేటటువంటి మెత్తని భాగం కలిగిన రంగురాళ్ళు అన్నట్టు. అటువంటి ఎరుపు తెలుపు రంగురాళ్ళను వాటిని పిండిగా చేసి పైన ఉన్న గరుకు భాగం తీసేసి ఆ యొక్క పిండిలో చనిపోయిన జంతువుల యొక్క కొవ్వుని నీటిని కలిపి చిక్కని రంగుగా మార్చి ఈ వెదురు కొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ వెదురు కొమ్మలను ఆ వెదురు ఆకులు కలిగినటువంటి వాటి సహకారంతో వెదురు కుంచెను బ్రష్ లాగా తయారు చేసి తాను ఏ గుహలలో నివసించాడో ఆ గుహలలోని గోడలపై తాను ఆయన చూసిన ఆ కాలం నాటితోటి మనుషుల చిత్రాలు ఆకృతులే కాదు, వివిధ రకాల జంతువులే కావచ్చు, క్షీరదాలు, కీటకాలు, సరీసృపాలు, వీటన్నిటికి సంబంధించిన పక్షులు, వీటన్నిటికి సంబంధించిన వివిధ రకాలైన చిత్రాలను ఆ గుహలలోని గోడలపై చిత్రించడం అనేటటువంటిది జరిగింది. మరి అటువంటి ఈ యొక్క మధ్యశిలాయుగం నాటి ఆ చిత్రలేఖన సంపదకు సంబంధించిన మరి సమాచారాన్ని మనకు ముఖ్యంగా మనకు ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ యొక్క మనకు చింతకుంట అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో అంటే ముద్దనూరు మండలంలో వైఎస్ఆర్ జిల్లాలోని ముద్దనూరు మండలంలో ఉన్న చింతకుంట అనేటటువంటి గ్రామం ఒక ప్రాంతం వద్ద ఈ మధ్యశిలాయుగానికి సంబంధించిన ఆది మానవుడికి యొక్క గీసిన చెక్కిన రాతి స్థావరాలను కనుక్కున్నారు. ఎన్ని రాతి స్థావరాలంటే 10 రాతి స్థావరాలు, అంటే 10 రాతి గుహలను కనుగొన్నారు. ఈ 10 రాతి గుహల్లో మరి అనేక రకాలైన చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలకు ఈ ఆది మానవుడు ఉపయోగించిన కలర్స్ రెండే రెండు, ఒకటి రెడ్, రెండోది వైట్, ఎరుపు తెలుపు. మరి ఈ 10 రాతి స్థావరాలలో ఉపయోగించిన రంగులు 2, మరి గీసిన చిత్రాలు ఏంటంటే దాదాపు 200 చిత్రాలు గీశాడు. ఈ 200 చిత్రాలలో 190 చిత్రాలు 10 చిత్రాలు, అంటే 190 చిత్రాలకు రెడ్ రంగును ఉపయోగిస్తే ఈ 10 చిత్రాలు 10 పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఈ 10 చిత్రాలకు ఉపయోగించిన కలర్ వైట్. మరి ఈ 190 ఉన్నాయి కదా, ఈ 190 చిత్రాలు ఏదైతే ఉన్నాయో దీంట్లో ఉపయోగించిన కలర్ రెడ్, 10టికి ఉపయోగించింది వైట్. అయితే ఈ 190 చిత్రలేఖనాలు కలిగినటువంటి చిత్రాలలో అక్కడ ఉన్నటువంటి గుహల్లో గమనిస్తే పూర్తిగా ఎరుపు రంగులో ఏదైతే ఉందో ఆ ఎరుపు రంగులో మోపురం కలిగినటువంటి ఎద్దు యొక్క చిత్రాన్ని అక్కడ చెక్కి ఆ చిత్రానికి ఈ 10 గుహల్లో ఒక గుహలో ఒకే ఒక చిత్రం ఉంది. అందులో ఆ మోపురం కలిగిన ఎద్దు చిత్రం ఏదైతే ఉందో దానికి పూర్తిగా ఎరుపు రంగును అద్దడం జరిగింది. మొత్తం 200 చిత్రాలు, 10 రాతి గుహలు 200లో 10 చిత్రాలకు తెలుపు రంగుని, 190 చిత్రాలకు ఎరుపు రంగుని. ఈ 190 చిత్రాలు కలిగిన ఎరుపు రంగులో ఉన్న జంతువుల్లో ఈ యొక్క ఒకే చిత్రాన్ని ఒకేసారి చెక్కడం జరిగింది. ఒకే జంతువుది, అది మోపురం కలిగిన ఎద్దు. దానికి ఎరుపు రంగును పూర్తిగా అద్దారు. ఆ యొక్క పూర్తిగా ఎరుపు రంగులో అద్దబడినటువంటి ఆ యొక్క చిత్రం ఏదైతే ఉందో, మోపురం కలిగిన ఎద్దు యొక్క చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్రం కలిగిన గుహను స్థానికులు ఇప్పటికీ కూడా మనకు పూర్తిగా ఈ యొక్క ఎద్దుల ఆవుల గుండు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా స్థానికులు అని చెప్పేసి మనకు పురావస్తు చరిత్రకారులు పిలవడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఏపీలో ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లాలో చింతకుంట అనేటటువంటి ప్రాంతంలో మాత్రమేనా
ఈ యొక్క రాతి స్థావరాలు ఉన్నది. ఆ రాతి స్థావరాల్లో పెయింటింగ్స్ ఉన్నవి. మరెక్కడా లేవా అంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ మనకు ముఖ్యంగా చింతకుంట అనేటటువంటి ప్రాంతంతో పాటు టెక్స్ట్ బుక్లో మనకు ఈ చిత్రలేఖనానికి సంబంధించిన మరికొన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతాలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి అందులో ఆ ప్రాంతాల్లో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ కళా రాతి స్థావరాలు, చిత్రకళ రాతి స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవి ఒకసారి చూస్తే మనకు వినుకొండ కానీ, అలాగే సింగరాయకొండ కానీ, నాయుడుపల్లి, అలాగే మనకు ఆదోని, నందిపహాట్, శ్రీకాళహస్తి, రేణిగుంట, అలాగే వెంబ కండ్రిగా, అలాగే ఇక్కడ మనకు బూదగని, తెనగల్, వేల్పు మడుగు, కేతవరం, అలాగే మనకు ఇక్కడ బల్లారం, ఇవి మనకు కావలి, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క చింతకుంటతో పాటు అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం మనకు టేబుల్లో ఇచ్చినటువంటివి ఏమిటి. ఇవి చూడగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇవన్నీ కూడా మధ్యశిలాయుగం నాటి ఆది మానవుడు తాను నివసించే గోడలోని గోడలపై ఈ యొక్క చెక్కినటువంటి చిత్రలేఖనానికి సంబంధించిన ఆధారాలు కలిగిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాతి స్థావరాలు అని గుర్తు రావాలి. చింతకుంటతో పాటు వినుకొండ, సింగరాయకొండ, నాయుడుపల్లి, శ్రీకాళహస్తి, రేణిగుంట, వెంబకండ్రిగ, బూదగని, తెనిగల్, వేల్పు మడుగు, కేతవరం, బల్లారం, కావలి, ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి మధ్యశిలాయుగం నాటి రాతి చిత్రకళా స్థావరాలు. మరి ఎక్కువగా ఇవే కాకుండా జింక, నక్క, దుప్పి, అలాగే ఏనుగు, అలాగే మనకు గుర్రాలు, తాబేలు, గాడిదలు, పందులు, పక్షులు, పాములు, మానవాకృతులు, రేఖాగణిత చిహ్నాలు, అలాగే ధనుస్సు, విల్లు అంటే బాణాలు, అలాగే మనకు ఆయుధ పరికరాలు, యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు, వేటాడుతున్న దృశ్యాలు, తేనెను సేకరిస్తున్న దృశ్యాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క గుహలలోని గోడలపై మధ్యశిలాయుగం నాటి మానవుడు చిత్రించడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ టేబుల్లో మన న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దీన్ని మనం అటు కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇది మనకు మధ్యశిలాయుగం నాటి ఈ యొక్క ఆది మానవుడికి సంబంధించిన సమాచారం అన్నప్పుడు టెక్స్ట్ బుక్లో మెయిన్ ఇక్కడ షార్ట్కట్లో మీరు ఇక్కడ గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన సమాచారం అన్నప్పుడు ఇది క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి. రైట్. ఇప్పుడు ఇక మనకు మిగిలింది ఏమిటయ్యా అంటే మనకు నవీన శిలాయుగము. ఇక మూడోది నవీన శిలాయుగము. సో ఈ నవీన శిలాయుగము 8000 BCE నుండి ఇక్కడ మనకు 3000 BCE వరకు కొనసాగింది అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్. దిస్ ఈస్ ద ఒరిజినల్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 3 ఏజెస్ ఆర్ 3 periods. The first one Paleolithic and second one Mesolithic and third one Neolithic. This is the final time of the period of time of these 3 ages or 3 periods according to our new textbook. So ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. మరి నవీన శిలాయుగం అంటే దీన్ని ఇంగ్లీష్లో నియోలిథిక్ ఏజ్ అని చెప్పేసి అంటాం. నియోలిథిక్ ఏజ్ అంటే నియో అంటే నవీనమైన, కొత్తదైన, శిల అంటే రాయి. అంటే ఈ యుగం నాటి మానవుడు కొత్త రాతి పరికరాలను అతి సూక్ష్మంగా మధ్యశిలాయుగం వలె ఇక్కడ తయారు చేసుకొని
ఉపయోగించుకోవడం వల్ల కొత్త కొత్త రకాల పనిముట్లు ఆయుధ పరికరాలను ఇక్కడ కనుగొనడం వలన వాటిని ఉపయోగించుకోవడం వలన దీన్ని నవీన రాతి యుగంగా చరిత్రకారులు దీన్ని పిలవడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ నవీన శిలాయుగంకి వచ్చేసరికి ఏమైంది? స్థిర జీవనం నుండి ఇక్కడ ఏం చెప్పాను, ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి స్థాయికి చేరుకున్నాడు. అంటే వేటాడే దశ నుంచి, ఆహారాన్ని సేకరించే దశ నుంచి తన చుట్టూ ఉన్న దేశాలు లేదా నాగరికతలకు వివిధ రకాలైన పంటలు పండించి వాటిని ఉత్పత్తి చేసేటటువంటి స్థాయికి ఈ నవీన శిలాయుగం నాటి మానవుడు చేరుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అంటే ఇక్కడ కుమ్మరి చక్రం అనేది కనుగొనడం అద్భుతమైన విషయం. కుమ్మరి చక్రం కనుగొని తద్వారా పెద్ద పెద్ద కుండలు, చిన్న కుండలు, అలాగే మట్టి పాత్రలు ఉపయోగించుకోవడం నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో కుండలు, కుండ పెంకులు, మట్టి పాత్రలు, ఆహార ధాన్యాలను నిల్వ ఉంచుకునేటటువంటి పాత్రలు అన్నాడు. మరి ఎలా వచ్చిందో తెలియాలంటే మీకు ఇక్కడ కుమ్మరి చక్రం తెలియాలి. అందుకే ఐ మెన్షన్ దట్ పాయింట్ ఇన్ దిస్ నియోలిథిక్ ఏజ్. సో కుమ్మరి చక్రం అనేటటువంటిది కనుగొని తద్వారా పెద్ద పెద్ద కుండలు, చిన్న కుండలు తయారు చేసుకోవడం, మట్టి పాత్రలు తయారు చేసుకోవడం, ఆ పెద్ద పెద్ద కుండల్లో తాను పండించిన ఆహార ధాన్యాలని వాటిని నిల్వ ఉంచుకోవడం, తనకు సరిపోగా మిగులున్నటువంటి వాటిని తన చుట్టూ ఉన్నటువంటి దేశాలకు పడవల సాయంతో ఎగుమతి చేసేటటువంటి ఆ యొక్క స్థాయికి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. తాను పండించిన ఆహార ధాన్యాలు, అందులో ముఖ్యంగా వరి, వాటిని ఆ యొక్క వడ్లని దంచుకోవడానికి రోలు, అలాగే రోకలి వంటి వాటిని ఉపయోగించుకొని ఆహార ధాన్యాలు దంచుకొని, ఆ వడ్లను దంచుకొని వాటిని వండుకొని తినేటటువంటి స్థాయికి ఈ యొక్క నవీన శిలాయుగం నాటి మానవుడు చేరుకోవడం జరిగింది. ఆ వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుచుకున్నాడు. వ్యవసాయాన్ని వరి, గోధుమ, బార్లీ వంటితో పాటు కొత్తగా ఈ యొక్క పత్తి పంటను కూడా పండించడం నేర్చుకున్నాడు ఈ నవీన శిలాయుగం నాటి మానవుడు. తాను చేసేటటువంటి పనుల ద్వారా తనకు తెలియకుండానే ప్రపంచానికి ఈ యొక్క ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలైన భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, అలాగే రసాయనిక శాస్త్రాల అధ్యయనానికి శ్రీకారం చుట్టి వాటిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క నవీన శిలాయుగం నాటి మానవుడు గురించి తెలియాలంటే అభివృద్ధి చెందని స్థాయి నుండి అభివృద్ధి చెందిన స్థాయికి మానవుడు చేరుకున్న యుగంగా చెప్తాము. స్థిర జీవనం నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసిన స్థాయికి ఎదిగిన, ఉత్పత్తి ప్రక్రియకు బీజం పడేసిన మానవుడిగా ఈ యొక్క ఆయన నివసించిన యుగంగా నవీన శిలాయుగాన్ని చెప్తాము. అలాగే కుమ్మరి చక్రాన్ని కనుగొన్నటువంటి యుగంగా చెప్తాము. పెద్ద పెద్ద కుండలు, మన మట్టి పాత్రలు వీటితో కుమ్మరి చక్రం సాయంతో తయారు చేసుకొని ఒక స్థిర నివాసానికి మరింత మెరుగులు దిద్దుకున్న మానవుడిగా, వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుచుకున్న మానవుడిగా, మొదటిసారిగా పత్తి పంటను పండించి ప్రపంచానికి పరిచయం చేసిన మానవుడిగా, ఈ యొక్క నవీన శిలాయుగానికి సంబంధించిన మానవుడిని చెప్తాం. మరి ఈ నవీన శిలాయుగానికి సంబంధించిన ఆధారాలను అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనకు పిక్చర్ ఇచ్చాడు, ఒక టేబుల్. మహారాష్ట్రలోని, అది నవీన అని పడ్డది, నవీన కాదు. మహారాష్ట్రలో ఆ ప్రాంతం పేరు నవీన కాదు. ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ గమనించాలి, అది నెవేసా అని చెప్పేసి రాసుకోవాలి. నెవేసా, ఆ ప్రాంతం పేరు నెవేసా. మహారాష్ట్రలో ఉన్న ప్రాంతం పేరు నెవేసా. అది నవీన అని ఇచ్చాడు, రాంగ్. అది నెవేసాగా మీరు దాన్ని సరిదిద్దుకోవాలి, ప్రింటింగ్ మిస్టేక్. సో మహారాష్ట్రలోని నెవేసా అనే ప్రాంతం వద్ద కొత్త రాతి యుగానికి సంబంధించిన, అంటే నవీన శిలాయుగానికి సంబంధించిన రాతి పనిముట్లు, పరికరాలను, ఆ యుగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన చిత్రలేఖనం కావచ్చు, సూక్ష్మరాతి పరికరాలు కావచ్చు, లేదా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలకు సంబంధించిన సమాచారం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ మహారాష్ట్రలోని నివేస్ అనేటటువంటి ప్రాంతం వద్ద ముఖ్యంగా ఈ యొక్క మాటలు కనుక్కున్నారు. అయితే ఇన్ని అంశాలలో కూడా అత్యంత కీలకమైనటువంటి ఆవిష్కరణ ఏమిటయ్యా అంటే, మనకు ముఖ్యంగా నిప్పు
నిప్పుని కనుగొనడం. ఇది మనకు లాస్ట్కు చెప్దామని ఆపేశాను. ఎందుకు అంటే ఈ 3 యుగాలలో అత్యంత అభివృద్ధి చెందిన మానవుడు ఎవరినంటాం మనం? నవీన శిలాయుగ మానవుడు. కానీ అభివృద్ధికి బీజం వేసింది మాత్రం మధ్య శిలాయుగం నాటి మానవుడు. ఎందుకంటే అప్పటి వరకు అజ్ఞానంతో ఉన్న ఆది మానవుడి యొక్క మెదడు విజ్ఞానం వైపు పరుగులు పెట్టడానికి కారణం మధ్యశిలాయుగంలో ఈ నిప్పును కనుగొనడం. మధ్యశిలాయుగంలో ఈ నిప్పును కనుగొనడం ఆయన యొక్క అభివృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చును. అప్పటి వరకు అజ్ఞానంతో సాగిన తన యొక్క మెదడు విజ్ఞానం వైపు పరుగులు పెట్టింది, నూతనపరమైనటువంటి ఆలోచనలకు తావిచ్చింది. తాను కనుగొన్నటువంటి 2 పగులు రాళ్ళ మధ్య కనుక్కున్నటువంటి ఈ యొక్క పగులు రాళ్ళ తోటి ఆ రాపిడి చేసి వాటి సహకారంతో కనుక్కున్నటువంటి నిప్పు ఏదైతే ఉందో ఆ నిప్పుని కనుగొన్నాక అతని యొక్క ఆలోచన మొత్తం కూడా మారిపోయింది. ఆలోచన దృక్పథం మారింది. తాను కనుగొన్నటువంటి నిప్పుతో తాను ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ నివాస స్థావరాల్లో వెలుతురు కోసం ఉపయోగించుకున్నాడు. అప్పటి వరకు పచ్చి మాంసాన్ని భుజించిన మానవుడు తాను కనుక్కున్న నిప్పుతో వాటిని కాల్చుకొని తినడం ప్రారంభించాడు. అలాగే క్రూర జంతువులకు భయపడే మానవుడు ఆ క్రూర జంతువుల్ని తన నుండి తరిమి వేయడానికి ఈ నిప్పును ఉపయోగించుకున్నాడు. ఆ యొక్క గట్టి చెక్కను కాల్చడానికి కాల్చబడిన గట్టిగైనటువంటి ఆ చెక్కను తన అవసరాలకు ఉపయోగించుకోవడానికి కూడా ఈ యొక్క మధ్యశిలాయుగం నాటి మానవుడు ఈ యొక్క నిప్పును ఉపయోగించుకున్నాడు. ఆ విధంగా అంటే ఈ 3 శిలాయుగాల్లో కూడా ఈ యొక్క నిప్పును కనుగొన్న మధ్యశిలాయుగం అనే నిజమైన అభివృద్ధికి పునాది అనేది అక్కడ పడింది. కాబట్టి దాన్ని మీకు ఈ పాయింట్ అర్థం కావడానికి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. ఇది మనకు ఓవరాల్గా మొత్తం మనకు వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకుంటే సంచార జీవనం నుండి స్థిర జీవనం, ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు అనే ఈ టాపిక్లో మీరు చదువుకోవాల్సినవి ఇంతవరకే. ఈ పర్పస్లో చదువుకుంటే ప్రిపరేషన్ తొందర అవుతుంది, టెక్స్ట్ బుక్ మొత్తం తిప్పేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.